బ్రిటన్లో పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. బ్రిటన్ జనరల్ ఎలక్షన్ గురువారం జూలై 4న జరుగుతున్నాయి. అయితే ప్రీపోల్ సర్వేలో బ్రిటన్ ప్రజలు లేబర్ పార్టీకి పట్టం కట్టుతున్నారని తేలింది. 14 సంవత్సరాల పాటు ఏకబిగిన అధికారం చెలాయించిన కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోబోతుంది. టోరీల పరాజయం స్వయం కృతాపరాధమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రిటన్ పోలింగ్ పై ప్రత్యేక కథనం చూద్దాం. బ్రిటన్లో పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. గురువారం ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ మొదలు కానుంది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రవాస భారతీయుడు. ఇండియాకు చెందిన అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణమూర్తికి స్వయాన అల్లుడు. అయితే సునాక్ అకస్మాత్తుగా మే నెలలో బ్రిటన్లో ఎన్నికలు ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. గత 14 సంవత్సరాల నుంచి బ్రిటన్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కన్జర్వేటివ్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో ఘోర పరాజయం చూడబోతోందని ప్రీపోల్ సర్వే తేల్చి చెప్పింది. ప్రీపోల్ సర్వేలు బ్రిటన్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని తేల్చి చెబుతున్నాయి. లేబర్ పార్టీకి చెందిన కెయిన్ స్టార్మెర్ సునాయాసంగా 484 సీట్లు సాధిస్తారని, అదే రిషి సునాక్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ కేవలం 64 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో మొత్తం 650 స్థానాలున్నాయి. గురువారం జరిగే నేషనల్ ఎలక్షన్స్లో బ్రిటన్కు చెందిన లేబర్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రీపోల్ సర్వే కంపెనీ సుర్వేషన్ మంగళవారం నాడు గణాంకాలతో సహా లెక్కగట్టి చెప్పింది. ఇక కన్జర్వేటివ్ పార్టీ 14 సంవత్సరాల నుంచి బ్రిటన్లో అధికారంలో ఉంది. కాగా ఈ పార్టీ బ్రిటన్లో 1834లో స్థాపించబడింది. గురువారం జరిగే ఎన్నికల్లో కేవలం 64 స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుందని సుర్వేషన్ తెలిపింది. అలాగే బ్రిటన్కు చెందిన రైట్ వింగ్ రీఫార్మ్ పార్టీ 7 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. గతంలో రెడ్ఫీల్డ్, విల్టన్ స్ట్రాటజీస్ కూడా సర్వే నిర్వహించాయి. లేబర్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని తేల్చి చెప్పాయి. బ్రిటన్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదటి విజేత జూలై 5 ఉదయం కల్లా తెలుస్తుంది. కాగా లేబర్ పార్టీ చీఫ్ స్టార్మెర్ నాయకత్వం వహిస్తుండగా కన్జర్వేటివ్ పార్టీకి రిషి సునాక్ నాయకత్వం వహిస్తున్నారు. ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే హంగ్ పార్లమెంటుగా ప్రకటిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీ ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా బ్రిటన్లో ఉన్నాయి. వాస్తవానికి బ్రిటన్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నేషనల్ ఎన్నికలు జరగాలి. చివరగా డిసెంబర్ 2019లో ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి సునాక్కు డిసెంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ ఆయన జూలై 4న ఎన్నికలు నిర్వహించడానికి మొగ్గు చూపారు. ఈ ఏడాది మే 22న ఆయన అకస్మాత్తుగా నేషనల్ ఎన్నికలు ప్రకటించి దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. ఇంతకు ఆయన అకస్మాత్తుగా ఎన్నికలకు ఎందుకు మొగ్గారన్న విషయం ఇప్పటికీ సస్పెన్స్గా ఉంది. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారు కావడం, ఈ ఏడాది చివరకు వరకు గాడిలో పడే పరిస్థితి లేకపోవడం, అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహిస్తే కొంత ఫలితం ఉంటుందన్న ఆలోచన రిషిలో ఉండవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం పలు కుంభకోణాలు వెలుగు చూడడమే. అదీ కాకుండా కోవిడ్ మహమ్మారి సమయంలో దేశం మొత్తం లాక్డౌన్ ఉన్న సమయంలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్టీ గేట్ వ్యవహారం బ్రిటన్లో పెద్ద దుమారం రేపింది. తన మిత్రులతో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్లో ప్రధానమంత్రి అధికార నివాసంలో మిత్రులతో కలిసి మందు పార్టీ చేసుకోవడం, అది కాస్త పెనుదుమారంగా మారడంతో ఆయన 2022లో రాజీనామా చేశారు. అటు తర్వాత వచ్చిన లిజ్ ట్రస్ 6 వారాలనే రాజీనామా చేసి వెళ్లిపోయారు.
ఆమె రాజీనామా చేసిన తర్వాత బ్రిటన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అటు తర్వాత వచ్చిన సునాక్ కూడా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోయారు. దేశంలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో ప్రతి రంగం రోడ్డెక్కి తమ జీతాలు పెంచాలని సమ్మెకు దిగాయి. మొత్తానికి కన్జర్వేటివ్ల పాలనలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది. సామాన్యుడు బతకడం కష్టంగా మారింది. దీనికి కన్జర్వేటివ్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.